నమస్తే, నేను డాక్టర్ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ అట్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ అండ్ కోప్ క్లినిక్స్. ఈరోజు మనం అషర్మన్ సిండ్రోమ్ ఏంటి మరియు హిస్టోస్కోపీ యొక్క రోల్ ఈ అషర్మన్ సిండ్రోమ్లో ఎంతవరకు ఉందో తెలుసుకుందాము. అషర్మన్ సిండ్రోమ్ అనేది గర్భాశయం లోపల స్కార్ టిష్యూ ఫామ్ అవ్వడం వల్ల వస్తుంది. ఈ స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి లోపల గర్భసంచి గోడల మధ్యలో అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ అతుకులు ఫామ్ అయినప్పుడు పీరియడ్స్లో ఇబ్బంది కలుగుతుంది. సో పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది, లేదా కొంతమందిలో అసలు పీరియడే రాకపోవచ్చు అండ్ కొంతమందిలో పీరియడ్ వచ్చినా కూడా తక్కువ మోతంలో బ్లీడింగ్ అవుతుంటుంది. పీరియడ్ ప్రాబ్లమే కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా అది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ అషర్మన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో. అషర్మన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అషర్మన్ సిండ్రోమ్ అనేది రిపీటెడ్ డిఎన్సీస్ వల్ల, అంటే ప్రీవియస్ సర్జరీస్ జరగడం వల్ల, లేదా డెలివరీ తర్వాత కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయినప్పుడు, లేదా ఇన్ఫెక్షన్స్, మనం ట్యూబర్కులోసిస్ కానీ లేకపోతే సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఏదైతే సర్విసైటిస్ అని అంటామో ఆ ఇన్ఫెక్షన్స్, లేకపోతే పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనం క్యాన్సర్ పేషెంట్స్, ఈ పెల్విక్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే యూట్రస్ కానీ సర్విక్స్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనం ఈ అషర్మన్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు హిస్టోస్కోపీ అనేది మనం ఒక చిన్న కెమెరాని గర్భాశయం లోపలికి పంపించి గర్భాశయం లోపల ఎలా ఉందో అనేది చూస్తాం. సో ఈ హిస్టోస్కోపీ మనం ఒక న్యాచురల్ ఆరిఫైస్ అంటే వెజైనా ద్వారా సర్విక్స్ లోపలికి పంపించి గర్భాశయం గోడలు ఎలా ఉన్నాయి, ఈ స్కార్ టిష్యూ ఎక్కడ ఫామ్ అయింది, తర్వాత అతుకులు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకి తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇవి తెలుసుకున్నప్పుడు ఈ స్కార్ టిష్యూని మనం తీసేయవచ్చు అనమాట. సో ఒకే సెట్టింగ్లో హిస్టోస్కోపీ మనం చూసి డయాగ్నోసిస్ చేయడం అండ్ అదే సెట్టింగ్లో దాన్ని ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ అతుకుల్ని కూడా మనం రిలీజ్ చేయవచ్చు హిస్టోస్కోపీతో. సో ఇలా చేసినప్పుడు మనం ఒకే సెట్టింగ్లో డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్ కూడా చేయడానికి వీలవుతుంది హిస్టోస్కోపీతో. సో హిస్టోస్కోపీ మనకు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అషర్మన్ సిండ్రోమ్లో. థ్యాంక్ యూ.